హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. రీసెంట్లీ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది 11th November సంబంధించి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. రైట్, ఈరోజు క్వశ్చన్ మెయిన్ శిక్షణకి సంబంధించి సామాజిక సమస్యలకు సంబంధించి మనం తీసుకున్నాం. సో 18th November 2024 ఎగ్జామైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ బిహేవియర్. షుడ్ ఇండియా కన్సిడర్ ఏజ్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ మీడియా యాక్సెస్? హియర్ మనకి 3 steps అనేవి రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం. రైట్, సో ఇక్కడ ఈ 3 steps టెక్నిక్ అనేది ఫాలో అవుతూ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ రాసే అవకాశం అయితే ఈ స్ట్రాటజీ అనేది మనకి ఇస్తుంది. ఆల్రెడీ మనకి టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. రైట్, సో ఫస్ట్ స్టెప్లో క్వశ్చన్ రీడింగ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఒక్క నిమిషంలో ఇక్కడ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ క్వశ్చన్ ట్యాగ్స్ కానీ అడ్రస్ చేయాలి. రైట్, సో ఇక్కడ ఎన్ని పార్ట్స్లో ఇచ్చారనేది కూడా మనకి ఇంపార్టెంట్. పిల్లల మానసిక ఆరోగ్యం మరియు సామాజిక ప్రవర్తనపై సోషల్ మీడియా ప్రభావాన్ని పరిశీలించండి అన్నారు. సోషల్ మీడియా ప్రాప్తిపై వయస్సు ఆధారిత ఆంక్షలను భారతదేశం పరిగణించాలా అన్నారు. రైట్, సో ఇక్కడ రీసెంట్గా ఆస్ట్రేలియా ఇలాంటి రెగ్యులేషన్ తీసుకురావడానికి ఒక రెజల్యూషన్ అయితే పాస్ చేసింది, అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. దాని ఆధారంగా ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసుకున్నాం. రైట్, సో ఎగ్జామైన్ ద ఇంపాక్ట్. ఎగ్జామైన్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ హియర్. ఇక్కడ మనం కంపల్సరీ మనం ఫ్యాక్ట్స్ లాంటివి, డేటా లాంటివి, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, రిపోర్ట్స్ లాంటివి మనం కంపల్సరీ లింక్ చేసుకోవాలి. అది ఎగ్జామైన్. రైట్, సో ఎగ్జామైన్ అంటే ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం యూనిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. రైట్, అది మీనింగ్. సో అయితే కీవర్డ్స్ అనేవి అర్థం చేసుకుంటే ఇంపాక్ట్ అని ఇచ్చారు. ఇంపాక్ట్ అంటే ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ ఇంపాక్ట్స్ రెండు రాయాలి. రైట్, సో ఓన్లీ నెగిటివ్ అనే ఉండవు, కొన్ని పాజిటివ్ వేస్తే ఉంటాయి సోషల్ మీడియా వల్ల, అది కూడా మనం రాయాలి. రైట్, సో ఆన్ చిల్డ్రన్ మెంటల్ హెల్త్ అన్నారు. రైట్, సో ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ చిల్డ్రన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ బిహేవియర్ సపరేట్గా మనం మెన్షన్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ ఇండియాస్ కన్సిడర్డ్ ఏజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడతాం. రైట్, సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ముందుగా మనకి ప్రధానంగా మనకి ఇచ్చిన ఇంపాక్ట్ ప్రభావాలు అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సానుకూల, అదేవిధంగా ప్రతికూల. రైట్, ఈ రెండు మనం మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ మనం రాసేటప్పుడు షుడ్ ఇండియా కన్సిడర్డ్ ఏజ్ బేస్డ్ రెస్ట్రిక్షన్ అన్నారు. సో వయస్సు ఆధారిత ఆంక్షలకు సంబంధించి మనం ఇక్కడ రాస్తాం. రైట్, సో ఇక్కడ థర్డ్ పార్ట్లో మనకి ఈ వయసు ఆధారిత ఆంక్షలు మనం భారతదేశంలో పరిగణించడానికి మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సవాళ్ళు ఉన్నాయా అనేది మనం ఒక 2 పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఫైనల్గా ముగింపు ముందు మనకి అవసరమైన చర్యలు కూడా మనం లింక్ చేస్తాం. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి సెకండ్ స్టెప్లో ఒక్క నిమిషంలో మనకి ఈ కీవర్డ్స్ అనేవి ఈ టాపిక్ సంబంధించి మనం లింక్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్టు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఆస్ట్రేలియాకి రిలేటెడ్గా ఇది అనౌన్స్ చేశారు కాబట్టి ఇది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. దాని తర్వాత మనకున్న కొన్ని రిపోర్ట్స్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిసెఫ్ రిపోర్ట్ కావచ్చు. రైట్, యూనిసెఫ్స్ లాంటి రిపోర్టు, అదేవిధంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ నిమ్హాన్స్ అనే రిపోర్ట్. నిమ్హాన్స్ అనేది రీసెంట్గా 2022కి సంబంధించి మనకి సైబర్ బల్లింగ్ అంటే ఇక్కడ పెరుగుతున్న సైబర్ దాడులకు సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మనకున్న కొన్ని దేశాల్లో, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని యాక్ట్స్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోపా యాక్ట్ లాంటిది యుఎస్లో ఉంది. రైట్, చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది యుఎస్లో ఆల్రెడీ ఉంది, అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ జీడీపీఆర్ అనే లా కూడా ఉంది. రైట్, సో ఇలాంటి రెగ్యులేషన్స్, యాక్ట్స్ అనేవి మనకి లింక్ చేసుకుంటూ ఇండియాలో కూడా మనకి ఆల్రెడీ డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది బిల్ అనేది 2023లోనే తీసుకొచ్చారు. రైట్, సో ఇలాంటివి మనం లింక్ చేసుకుంటూ వీటితో పాటు మనకున్న సైబర్ సురక్షిత్ అనే ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. సైబర్ సురక్షిత్
భారత్ అనే ఇనిషియేటివ్స్ లాంటివి కార్యక్రమాలు లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇలాంటివే మనకి మేజర్గా కీవర్డ్స్ అనేవి అడ్రస్ చేయాల్సి ఉంటుంది మన ఎగ్జామినేషన్లో, రైట్. సో అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ సంబంధించి స్టార్ట్ చేసేటప్పుడు మనం ముందుగా చెప్పినట్టు ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్తో సంబంధం ఉన్న కొన్ని హాని తగ్గించే లక్ష్యంతో ఇక్కడ 16 ఏళ్ళ లోపు పిల్లలకి సోషల్ మీడియా ప్రాప్తిని పరిమితం చేసే చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు అయితే ప్రకటించింది. ఇది మనకి మేజర్గా ఒక 1 to 1.5 లైన్లోనే ముగించేయచ్చు. నెక్స్ట్ మనకి నేపథ్యం రాస్తాం కాబట్టి ఇక్కడ నేపథ్యానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగా మనకి ఇక్కడ చెప్పచ్చు కాబట్టి యూనిసెఫ్ రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి 2023 నివేదిక ప్రకారం నియంత్రణ లేని సోషల్ మీడియా వినియోగం వల్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నివేదిక అయితే ఇచ్చింది. ఇందులో భారతదేశంలో 9 నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో 14% పైగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారనే గణాంకాలు అయితే ఇచ్చింది, రైట్. సో ఈ నియంత్రణ అవసరం గురించి మనం ఇక్కడ ఒక ఫినామినా అనేది కనెక్ట్ చేస్తాం, రైట్. సో నిర్మాణం లేదా బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ఈ స్ట్రక్చర్ మనం యాస్టీస్ ఫాలో అవుతాం. ఫస్ట్ ప్రభావాలు అనేవి ఇక్కడ రాస్తాం. ప్రభావాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాకి సానుకూల ప్రభావాలు ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అన్నారు కాబట్టి సానుకూల ప్రభావాలు మనం అనుకూల ప్రభావాలాగా మనం డివైడ్ చేస్తాం. ప్రతికూలంగా ఇక్కడ పిల్లలు కొంత సహచరులతో కొంత మమేకం అవ్వడం అనేది జరుగుతుంది, ఒంటరితనాన్ని కూడా తగ్గించడంలో జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా మనకి COVID-19 లాంటి ఎగ్జాంపుల్ లాక్డౌన్ కండిషన్ కూడా చెప్పచ్చు, రైట్. ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా మనకి ఇది ప్లస్ అయింది, రైట్. సో పాజిటివ్ ఇంపాక్ట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూలంగా మనకి చెప్పచ్చు. అంటే మానసిక ఆరోగ్యం మీద మనకి ప్రతికూల అంశాలు అయితే ప్రతికూల ప్రభావాలు అయితే ఉన్నాయి. అంటే సైబర్ బల్లింగ్ లాంటి కారణంగా ఆందోళన మరియు డిప్రెషన్ అనేది పెరుగుతుంది. అది మనకి ఇక్కడ నిమ్హాన్స్ నివేదిక 2022 నుంచి మనకి చెప్తున్నారు. ఆల్మోస్ట్ 20% మంది యువత సైబర్ బల్లింగ్ని ఎదుర్కొన్నారు, రైట్. ఈ పర్టికులర్ అవాస్తవమైన పోలికల వల్ల ఈ కొంత స్వీయ గౌరవం కూడా తగ్గించే ప్రమాదం ద్వారా ఇది కలుగుతుంది మానసిక ఆరోగ్యం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ సామాజిక ప్రవర్తనపై మనం ప్రభావం అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది, రైట్. సామాజిక ప్రవర్తనపై అంటే సోషల్ మీడియా, చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ బిహేవియర్ అన్నారు కాబట్టి సో సామాజిక మనకి ప్రవర్తనపై కూడా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి సానుకూలంగా మనం చూసుకుంటే సానుకూల ప్రభావాలు చూసుకుంటే ప్రపంచ అవగాహన మరియు సహకార నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఇది ఉంది కాబట్టి సో నైపుణ్యాలని పెంపొందించే విధంగా ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ లాంటివి మనకి క్లియర్గా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ప్రతికూలంగా మనం మాట్లాడుకుంటే ప్రతికూల అంశాలుగా తీసుకుంటే వ్యక్తిగత సంబంధాలను తగ్గించి హానికర ప్రవర్తనను సాధారణంగా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ప్యూ రీసెర్చ్ ఏం చెప్పిందంటే 2023కి సంబంధించి 60% మంది తల్లిదండ్రుల కుటుంబ సంబంధాలు తగ్గాయని తెలిపారనేది ఇక్కడ ఈ స్టడీలో తెలిసింది, రైట్. సో ఇక్కడ కుటుంబ సంబంధాల గురించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి వయస్సు ఆధారంగా మనకి ఇప్పుడు వయస్సు ఆధారిత పరిమితులు అనేది మనకి సెకండ్ పార్ట్లో ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడతాం, రైట్. వయస్సు ఆధారిత ఆంక్షలు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఉదాహరణల పరంగా మనం మాట్లాడితే ఈ పర్టికులర్ విభాగంలో యుఎస్లో ఉన్న కోపా చట్టం గురించి మనం చెప్పచ్చు. అంటే చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. ఇది ఇలాంటివి మనకి ముందుకు తీసుకెళ్ళడానికి మనకి ఇండియాలో ముందుకి ఈ చట్టం ఆపాదించుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఈయూలో మనకి GDPR అంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనేది కూడా ఉంది, రైట్. సో ఇలాంటివి మనం ఇండియాలో ఏమి ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఉంది. ఇండియాలో ఆల్రెడీ మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2023 ద్వారా పిల్లల డేటాను రక్షించడానికి కూడా చర్యలు తీసుకుంది కూడా, రైట్. సో ఇవన్నీ మనం క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇంత అవసరం ఏంటి అనేది చెప్తూ మనం దీనికి సంబంధించిన సవాళ్ళు ఏమున్నాయి అనేది కూడా
మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే వయస్సు ధృవీకరణను అమలు చేయడం చాలా కష్టతరం మనకున్న జనాభా, రైట్. సో వయస్సు ధృవీకరణ అనేది చాలా కష్టమైన విభాగం. సో అదొకటి మనకి ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నియంత్రణ వల్ల వెనుకబడిన పిల్లలు డిజిటల్ ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది, రైట్. మార్జినలైజ్డ్ చిల్డ్రన్ అంటాం, రైట్. వెనుకబడిన పిల్లలకి సంబంధించి డిజిటల్ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోతారు. అది కూడా మనకు ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దీనికి అవసరమైన చర్యలు మనం ఏం చెప్పాలి అంటే మనకున్న సవాలు లేదా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన చర్యలు అంటే మనకి ఈ కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించాలి అనేది మనకి ఇక్కడ నియంత్రణ అనేది చాలా అవసరం, రైట్. సోషల్ మీడియా కంపెనీలతో మనం సహకారం, రైట్. సో ఇది సహకారం అనే అంశం కూడా మనకి ఇంపార్టెంట్, సోషల్ మీడియా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రైట్. సో నెక్స్ట్, మనకి సైబర్ సురక్షిత భారత్ వంటి డిజిటల్ సాక్షరత ప్రచారాలు అయితే మనకు అవసరం. అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మనకి ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే ఉపయోగపడతాయి, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్, పాఠశాలలో మెరుగైన మానసిక ఆరోగ్య మద్దతు కూడా మనకి పాఠ్యాంశాలకు సంబంధించి లేదా కొన్ని వివిధ కార్యక్రమాలకు సంబంధించి మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇవి మనకి అవసరమైన చర్యలుగా మనం చెప్పుకోవచ్చు. ముగింపులోకి వచ్చేసరికి ఇక్కడ క్లియర్ కట్గా సోషల్ మీడియా ప్రయోజనాలు, దుష్ప్రభావాల మధ్య సమతుల్యత మనం అవసరం అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెబుతూ, నెక్స్ట్ మనకి ఇక్కడ పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్యూచరిస్టిక్ భవిష్యత్తును ఉద్దేశించి ఒకటి అందుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 అనేది ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అందరికీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం లింక్ చేసుకోవచ్చు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు అనేది క్లియర్ కట్గా ఈ పర్టికులర్ విభాగానికి భవిష్యత్తును ఉద్దేశించి ఒక లక్ష్యం అనేది మనం లెక్క చేయొచ్చు, రైట్. పిల్లలకు సురక్షిత డిజిటల్ వాతావరణాన్ని అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు అనేది ఇక్కడ చెప్తాం, రైట్. అది క్లియర్ కట్గా ఫ్యూచరిస్టిక్గా మనం మాట్లాడవచ్చు, రైట్. సో అయితే ఈరోజు రాసిన ఆన్సర్ మనం చూస్తే జోష్ని రాశారు. ఇక్కడ 2024 అక్టోబర్ నందు సుప్రీంకోర్టు ఫోక్సో చట్టం 3-4 నిబంధనల నందు చిల్డ్రన్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్గా సవరణ ద్వారా పిల్లలు సమాజంలో కొందరు చెడు వారి వలన హింసకు దాడికి గురవుతున్నారనేది కూడా ఇది చెప్పారు. ప్రత్యేకించి మన ఇండియాలోకి సంబంధించి 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అయితే రాశారు. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ చట్టం సవరణ ద్వారా పిల్లలందరూ లైంగిక ఫోటోలు కలిగి ఉన్నారని సర్వే చట్టం ప్రకారం మనకి ఇక్కడ జైలు విధించడం, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి నేరాలకు సంబంధించి పరిగణించడం అనేది ఇక్కడ తెలుస్తుంది. మానసిక శారీరక సమాజానికి సంబంధించి దుష్ప్రభావం అనేది హెచ్చరిస్తున్నారు అనేది కూడా. పిల్లలకి మెయిన్ సోషల్ మీడియా అనుకూలతకు సంబంధించిన అంశాలు అయితే రాశారు. అంటే సామాజిక అనుసంధానం అనేది కలుగుతుందనేది, భావోద్వేగ మద్దతులు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నాయి అనేది కూడా. యుఎస్ఏ నందు పిల్లల మానసిక నిపుణుల అధ్యయనం సంస్థ ఈ విషయాన్ని కూడా ధృవీకరించింది అన్నారు. ప్రతికూల అంశాలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఆందోళన, నిస్పృహ చెందడం అవుతూ అత్యధిక సైబర్ దాడులు గురవుతున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. భారత కంప్యూటింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది సర్వే ఎక్కువగా సైబర్ దాడులు 10 నుంచి 14 సంవత్సరాల వయసు లక్ష్యంగా భారత్లో 80% జరుగుతున్నాయి అనేది కూడా చెప్పారు. నిద్రాభంగం, అనారోగ్య సమస్యలు కూడా మనకు ఉన్నాయని. సామాజిక ప్రవర్తన సానుకూలంగా మనం చూసుకుంటే నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, సమాచారం విస్తారంగా మనం ఉండడం వల్ల సాంకేతిక సృజనాత్మక నైపుణ్యాలు అయితే ఉన్నాయి. అది కూడా మనకి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సాంస్కృతిక బహిర్గతం, ప్రపంచం 80 దేశాల నందు మన దేశ సాంస్కృతిక ప్రభావం ద్వారా భావితరం వారు విలువలు అనుసంధానంగా పిల్లలకి నేర్పించబడుతుంది అనేది కూడా చెప్పచ్చు. ప్రతికూల అంశాలు మనం మాట్లాడుకుంటే ప్రవర్తన ప్రభావం అధికంగా ఉంటుంది, ముఖాముఖి సంభాషణ, సౌభ్రాతృత్వం అనేది ఉండదు అనేది కూడా ప్రతికూల అంశాలుగా చెప్పారు. ఇది వరకు చెప్పినట్టు 60% తల్లిదండ్రులు ఈ కుటుంబ సంబంధాలు అనేది లేమిగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, భారత్ న్యాయ సంహిత నందు పిల్లలపై వయస్సు ఆధారిత ప్రాప్తిత ఆంక్షలు అవసరమని నొక్కి చెప్పడం కూడా జరిగిందనేది కూడా చెప్పారు. డిజిటల్ చట్టం 67B(1)(2) నందు టెలికాం రెగ్యులేషన్ చట్టం నందు సామాజిక మాధ్యమం 3వ తరగతి బాధ్యతను అప్పగించిందనేది కూడా. తద్వారా పిల్లలపై వయస్సు నిర్ధారిత నిబంధనలు అమలు చేయడం జరుగుతూ వారికి చెడు ప్రభావం కలిగించే అంశాలు కూడా ఈ విషయంలో పై చట్టం ఆంక్షలు కూడా జారీ చేసే అవకాశం ఉందనేది. అదే విధంగా భారతీయ న్యాయ సంహిత
196, 299, 353 నిబంధనలు కూడా సామాజిక సమగ్రత దెబ్బతీయకుండా పిల్లలపై భవిష్యత్తు నుంచి దృక్పథం మెరుగుపరచడంలో సామాజికంగా డిజిటల్గా ఖచ్చితమైన నిబంధనలు జారీ చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఈ విధంగా భావి పౌరులు రేపటి దేశ భవిష్యత్తు సమ్మిళితంగా దృఢంగా నిర్మించవలసిన పాత్రలో తల్లిదండ్రులు, ప్రభుత్వం, సమాజం అవసరం ఉందనేది రాశారు. వెరీ గుడ్. ఇక్కడ క్లియర్ కట్గా ఫోకస్ చేస్తే మనకి హోలిస్టిక్గా ఒక అప్రోచ్ అంటూ ఫాలో అయ్యారు, అది వెరీ గుడ్. సో క్లియర్ కట్గా ఇక్కడ మనకి క్వశ్చన్లో అడగలేని కీవర్డ్స్ని కూడా అడ్రస్ చేస్తూ ఒక ఆర్గనైజింగ్ అనేది బాగుంది, రైట్. సో రిమైనింగ్ మనకి చూసుకుంటే కొన్ని రిపోర్ట్స్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుఎస్ఏలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే యుఎస్ఏలో ఉన్న కాపా చట్టం కావచ్చు, ఈయూలో ఉన్న మనకి జీడిపిఆర్ లాంటి లాస్ కావచ్చు, ఇవి మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా కొన్ని యూనిసెఫ్ లాంటి రిపోర్ట్స్ కావచ్చు, రైట్. అదేవిధంగా నిమ్హాన్స్ లాంటి రిపోర్ట్స్, ఇవి మనకి జత చేసుకుంటే ఇంకా మనకి ఎఫెక్ట్ ఉంటుంది మన ఆన్సర్లో. అదేవిధంగా మనకి కొన్ని ప్రచార కార్యక్రమాల పరంగా మనకి సైబర్ సురక్షిత్ భారత్ అనే స్కీమ్ కూడా ఇనిషియేటివ్ కూడా ఉంది. ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలాంటివి మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని చట్టాలకు సంబంధించి కూడా లింక్ చేశారు, అది సెక్షన్స్తో పాటు, అది వెరీ గుడ్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి కొంత ల్యాక్ ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని లాంగ్వేజ్ కాంపిటెన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో రాసినట్టు మనకి ఇక్కడ కట్లా ఉన్నాయి, కొన్ని వర్డ్స్ అనేది కీవర్డ్స్ లాగా మీరు రాస్తున్నారు, అవి కొంచెం చేంజ్ చేసుకోవాలి, అది చూసుకోండి. రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. సో హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి ప్రత్యేకించి ఇటీవల ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన రెజల్యూషన్ కూడా కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయొచ్చు, రైట్. హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఆర్గనైజింగ్ అండ్ ఫ్లో. అయితే నెక్స్ట్ డే 127కి సంబంధించి మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 19th November 2024. ఎగ్జామైన్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ టు ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ హిజ్ విజన్ ఫర్ ఎ మోడర్న్ ఇంక్లూజివ్ ఇండియా. సో భారతదేశ విద్యా వ్యవస్థకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషికి మరియు ఆధునిక సమ్మిళిత భారతదేశం కోసం ఆయన దార్శనికతను పరిశీలించింది అన్నారు. ఇది చరిత్రకు సంబంధించి మనం ఆధునిక చరిత్రకు సంబంధించి తీసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా మనం November 11న ఇతని జయంతి అనేది మనం చూసాం. సో దానికి సంబంధించి కంపల్సరీ అడిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో, అది విద్యా వ్యవస్థకు సంబంధించి, రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.